హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. స్కోడా కైలాక్. సో సెగ్మెంట్లోకి మార్కెట్లోకి లేట్గా వచ్చింది ఇది, కాకపోతే లేటెస్ట్గా వచ్చింది. బట్ స్టిల్ 2025లో వెన్యూకి 3XOకి నెక్సాన్కి పోటీ ఇవ్వగలుగుతుందా? మైలేజ్ విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో ఎస్పెషల్గా డైరెక్ట్ ఓనర్ ద్వారానే తెలుసుకుందాం. హాయ్ అండి, ఒక్కసారి మీ పేరు చెప్పారా? నా పేరు జగదీష్ అండి. మ్యామ్ ఓకే, ఏం చేస్తుంటారు సార్? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, ఏపీ సెక్రటరీలో జాబ్ చేస్తాను. ఓకే, సో పర్చేస్ ఎప్పుడు చేశారు ఇది? పర్చేజ్ 3 months బ్యాక్ అండి. 3 months అయింది. మేలో పర్చేజ్ చేశాను. ఎన్ని కిలోమీటర్స్ డ్రివెన్? 3 months 3700 తిరిగిందండి. ఓకే, వేరియంట్ ఏమొస్తుందండి? వేరియంట్ స్కోడా సిగ్నేచర్ ఆటోమేటిక్ అండి. ఓకే, సెకండ్ బేస్ మోడల్ నుంచి. సెకండ్ బేస్ మోడల్. సెకండ్ బేస్ మోడల్. సో ప్రైస్ ఎంత పడింది ఇది మనకి? ప్రైస్ 113 పడిందండి. 13 lakh. ఓకే, సో లాంచ్ అయిన వెంటనే నుంచి కూడా దీని క్రేజ్ బాగానే ఉంది. మీకు వెయిటింగ్ పీరియడ్ ఏమని చెప్పారా బుక్ చేసినప్పటి నుంచి? వెయిటింగ్ పీరియడ్ చెప్పారండి, 4 to 5 months పడుతుందని చెప్పారు. దానికి తగ్గట్టు ఏప్రిల్లో అలా వచ్చిందండి. మేము డెలివరీ మేలో తీసుకున్నాము. ఓకే, సో 5 months వెయిట్ చేయాల్సి వచ్చింది. 5 months వెయిట్ చేసామండి. అంతగానం ఈ కార్ ఎందుకు పర్టికులర్గా చూస్ చేసుకున్నారు 5 months వెయిట్ చేసి? మరి మెయిన్ దీనిలో ఉన్న ఇంజిన్ స్మూత్నెస్ అండి, బాగా డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ అంతా సూపర్గా ఉంది. అందుకోసమే వెయిట్ చేసి తీసుకున్నామండి. ఓకే, సో సెగ్మెంట్లో పెట్రోల్ ఇప్పుడు 3 cylinders అయిపోయాయి అన్ని. అందులో మనకు నెక్సాన్ ఉంది, టాటా మన ఇండియన్ బ్రాండ్, అది చూసారా? అండ్ మహేంద్ర 3XO కూడా ఉంది. రెండు నెక్సాన్ అండ్ మహేంద్ర 3XO రెండు టెస్ట్ డ్రైవ్ చేస్తాయండి. దానికంటే కంఫర్ట్గా ఇదే ఉందండి. ఇంజన్ స్మూత్నెస్ కానీ మనకు 100+ అబవ్లో ఇంజన్ నాయిస్ అనేది అవి రెండు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. ఇది కొద్దిగా బెటర్గా ఉంది. ఇంజన్ నాయిస్ అనేది చాలా తక్కువ ఉంది అసలు. ఓకే, ప్లస్ వాటితో కంపేర్ చేస్తే ఇది బెటర్ అండి. సో ఈ బడ్జెట్లోనే మనకు బేస్ మోడల్ అరౌండ్ స్టార్ట్ అయ్యేది బ్రీజా ఉంది. కాకపోతే దానికి ఈ 3 cylinders అంటే కూడా బ్రీజా ఇంకా 4 cylinders కదా, ఇంకా వైబ్రేషన్స్ తక్కువ ఉంటాయి. అది ఆలోచించారా ఎప్పుడన్నా? చెప్తాడు ఓనర్, దాని క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాడు. కానీ మీరు దానికన్నా ముందు సబ్స్క్రైబ్ అలాగే నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోవడం చేశారా? లేదు. కొత్త వీడియోస్ అని విజిట్ చేసిన వాళ్ళు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. అలాగే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, రాబోతున్నాయి కూడా. మీరు కూడా ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. జస్ట్ మీరు మెసేజ్ అనేది చేయండి. హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా 2-wheeler అయినా 4-wheeler అయినా నేను మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. మేము మారుతి 5 star రేటింగ్ కాదు కదా. ఓకే, సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ గల 5 star తీసుకోవాలనుకున్నాము. అది మహేంద్ర కానీ మేము నెక్సాన్ కానీ మళ్ళీ పోతే స్కోడా కైలాక్ కానీ ఏదైనా 5 star వెహికల్ తీసుకోవాలనుకున్నాము. కాకపోతే ఉన్న వాటిలో మాకు బెటర్ ఆప్షన్గా ఇది అనిపించింది. కాస్త ప్రీమియం అయినా మెయింటెనెన్స్ కాస్త ఎక్కువైనా కానీ సరే ఇదే తీసుకున్నామండి. కాస్త ఫ్యూచర్ పరంగా అలా ఇచ్చి సేఫ్టీ పరంగా ఏదైనా కానీ. ఓకే, ఇది ఫస్ట్ కారా ఫ్యామిలీలో, లేకపోతే ప్రీవియస్లీ మేము ఫోర్డ్ ఫిగో యూజ్ చేసామండి 2 years. అది డీజిల్ కారు. ఓకే, తర్వాత పెట్రోల్ తీసుకోవాలనుకున్నాం. ఓకే, సో ఇంకోటి స్కోడా కార్స్ అంటే చాలామంది భయపడే విషయం ఏంటంటే మైలేజ్ విషయం. సో మీకు ఏం మైలేజ్ తీసిస్తుంది దీంట్లో? అయితే మైలేజ్ అంటే స్టార్టింగ్ ఫస్ట్ సర్వీస్ వరకు కొద్దిగా తక్కువ మైలేజే వస్తుందని చెప్పారు. స్టార్టింగ్ ప్రజెంట్ అయితే కనుక సిటీలలో 8 to 10 వస్తుందండి. హైవేలలో 80 స్పీడ్ అలా వెళ్తే కనుక లాంగ్ రన్లో వెళ్తే కనుక ఆ విధంగా మనకు 15 to 16 వస్తుందండి మైలేజ్. రీసెంట్గా చెక్ చేసుకున్నాం మేము. లాంగ్ ట్రిప్ వెళ్ళామండి కడపకు కూడా. స్కోడా కార్స్లో మనము సేఫ్టీ ఒకటి బాగుంటుంది, అండ్ ఇంకోటి ఇంజన్ పర్ఫార్మెన్స్ 1 liter అయ్యి TSI వచ్చి 3 cylinders అయినా కూడా బాగుంటుంది. మీ ఒపీనియన్ ఈ ఇంజన్ పైన ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ వైజ్గా ఏమన్నా ఎక్కడైనా తగ్గినట్టుగా, ఇంకా వైబ్రేషన్స్ ఉన్నాయా అని అనిపిస్తుందా? వైబ్రేషన్స్ అలాంటివి ఇబ్బంది ఏం లేదండి, బాగుంది. ఇంజన్ అయితే స్మూత్గా ఉందండి. సేమ్ కుషాక్ ఇది సేమ్ ఇంజనే అండి, ఇదే సెగ్మెంట్ కాబట్టి మేము తీసుకున్నాం సేమ్ ఇంజన్. ఇంకోటి 3 cylinders ఇంజన్స్లో క్యాబిన్లోకి హైయర్ RPMsలో సౌండ్స్, ఇంజన్ నాయిస్ వస్తుంది అంటారు, అది నిజమేనా? అది మరీ అంత ఇబ్బంది పెట్టేది అయితే కాదండి. లైట్గా ఉంటుంది, ఒక 30-40 స్పీడ్లో లైట్గా ఉంటుంది నాయిస్, కానీ అంత ఇబ్బంది అయితే కాదు. ఇంకోటి ఇద్దరు కూర్చొని వెళ్ళేదానికి, ఇంకా 5 members కూర్చున్న దానికి పవర్ ల్యాగ్ ఏదైనా అవుతుందా ఎక్కడన్నా? పవర్ ల్యాగ్ అంటే కొద్దిగా అప్ ఏరియా వెళ్ళినప్పుడు, హిల్స్ ఏరియా వెళ్ళినప్పుడు ఓకే కొద్దిగా ఉంటుంది మైనస్. అది ఏ వెహికల్ కైనా కామనే, 5 members కూర్చుంటే. ఓకే, కానీ ఓవరాల్గా అయితే బెటర్ అండి. అండ్ ఆటోమేటిక్ తీసుకున్నారు కదా, ఆ గేర్ షిఫ్ట్స్ అన్ని ఆ 3 cylinder టైఅప్ దాంతో ఎలా షిఫ్ట్స్ అవన్నీ స్మూత్ అవుతుంటాయా గేర్స్ అన్ని? ఇది ఆటోమేటిక్ అండి, స్మూత్ గానే షిఫ్ట్స్ అవుతుంటాయి, వైబ్రేషన్స్ తక్కువే అండి కంపేర్. సో టాప్ స్పీడ్ అయితే మీరు ఎంతవరకు క్రూజ్ చేశారు దీంట్లో ఇప్పటివరకు? టాప్ స్పీడ్ నేను 130 వరకు వెళ్ళానండి. ఎక్కడ నాయిస్ అనేది ఇబ్బంది రాలేదండి. మెయిన్ 100+ వెళ్ళే వాళ్ళకు బాగా కన్వీనియంట్ గా ఉంటుంది.
నాయిస్ తక్కువ ఉంటాయి క్యాబిన్ నాయిస్. అవును, స్కోడా కార్స్లో స్టెబిలిటీ ఒకటి బాగుంటుంది, టాప్ స్పీడ్లో కూడా బాగుంటుంది. స్టెబిలిటీ సూపర్ అండి. బ్రేకింగ్ పరంగా మాట్లాడితే ఎలా అనిపిస్తుంది మీకైతే? బ్రేకింగ్ కూడా పర్లేదండి, మ్యాక్సిమం 100, 110లో వెళ్ళినా కానీ స్పీడ్ కంట్రోల్ అవుతుందండి, పర్లేదు. 100, 110 వరకు ఓకే. 120 అబోవ్ వెళ్తే బ్రేకింగ్ ఎవరికి ఏ వెహికల్ అయినా ఇబ్బంది అవుతుంది. మెయిన్ బ్రేకింగ్ కూడా చాలా బాగుందండి. స్టీరింగ్ కూడా దీన్ని ఎలా ఉంటుంది బిహేవియర్ అనేది? అదే సాఫ్ట్ సైడ్ స్మూత్ లేకపోతే హార్డ్గా ఉంటుందా? సాఫ్ట్ గానే ఉంటుందండి, పర్లేదు. స్టీరింగ్ అయితే బాగా రొటేట్ అవుతుందండి, అంత ఇబ్బంది లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ ఇప్పటివరకు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారు ఎక్కడ? గ్రౌండ్ క్లియరెన్స్ పర్లేదండి, అంటే బాడీ రోల్ అవ్వకుండా 189 ఇచ్చారు. అవును, అది పర్లేదు, బెస్ట్ అండి. మరి 200 పైన ఉన్న బాడీ రోల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 190 కాబట్టి బాగుందండి. సో ఇంకొంచెం బడ్జెట్ స్ట్రెచ్ చేస్తే కొషాక్ కూడా ఉంది కదా, సో దాన్ని చూసారా మీరు? కుషాక్ చూసామండి, కాకపోతే ఆ బడ్జెట్లో అంటే మళ్ళీ ఒక 3 lakhs ఎక్కువ అవుతుంది ఆటోమేటిక్లో. పర్లేదు, మనకున్న ఫ్యామిలీ పర్పస్ మనకు లాంగ్ టర్మ్ వెళ్ళేదానికి బాగుంటుందండి. ఇంకోటి ఫ్రంట్ నుంచి చూస్తే 2 కార్స్ కూడా ఒకేలాగా కనిపిస్తుంది, కూడా గుర్తుపట్టారు ఈజీగా. సస్పెన్షన్ ఎలా ఉంటుందండి దీంట్లో అయితే? సస్పెన్షన్ కూడా బాగుందండి, పర్లేదు. కుషాక్తో పోలిస్తే కొద్దిగా లో ఉందండి, కానీ మిగతా కార్స్తో కంపేర్ చేస్తే బెటర్ అండి సస్పెన్షన్. అంటే దీని సెగ్మెంట్లో ఈవెన్ నెక్సాన్ కానీ, మ్యాగ్నెట్ కానీ, ఓకే, మహీంద్రా కానీ 3XO. ఓకే మేడం, మీరైతే కంఫర్ట్ వైజ్గా ఫ్రంట్లో కూర్చొని ఉంటారు, వెనకాల కూడా కూర్చారు కదా, సో మీకు ఈ కార్ ఎలా అనిపిస్తుంది కంఫర్ట్ విషయంలో? అసలు కంఫర్ట్ కాదు, కార్ అంటే నాకు ఎందుకో చాలా నచ్చింది. ఆ కార్స్ గురించి నాకు అంత ఐడియా లేదు, బట్ ఇది టెస్ట్ డ్రైవ్ చేయగానే మా హస్బెండ్ సస్పెన్షన్ అంతా బాగుంది అన్నారు. కంఫర్ట్ పరంగా కూడా నాకు బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే ఇది ఇంజిన్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది, అదే ఆన్ అవుతుంది ట్రాఫిక్లో. సో అదొకటి నాకు బాగా నచ్చింది. క్రూయిజ్ కంట్రోల్ బాగా నచ్చింది. ఒక్కటే దీనిలో డ్రాబ్యాక్ ఏంటంటే సిగ్నేచర్ వేరియంట్లో మనకి రేర్ కెమెరా అనేది రాలేదు. ఓకే, అది హిల్ హోల్డ్, ఈ 2 రాలేదు. కానీ అసలు మిడిల్ క్లాస్ లగ్జూరియస్ కార్ స్కోడా కైలాగ్ అన్నది మేము చాలా రికమెండ్ చేస్తాం. ఓకే, సో ఇంకా ఫ్యూచర్స్ గురించి ఒక్కసారి మాట్లాడితే దీంట్లో మనకు హెడ్ లైట్స్ ఎల్ఈడీస్ వచ్చాయి బేస్ మోడల్ నుంచి అయినప్పటికీ. సో నైట్ టైం త్రో ఎల్ఈడీస్ది ఎలా ఉంది స్కోడా వాళ్ళు? ఎల్ఈడీ కూడా పర్లేదండి, లాంగ్ డిస్టెన్స్లో కొద్దిగా బాగానే ఉంటుంది, లెంత్ కూడా ఉంటుంది, బాగా లాంగ్ లెంత్లోనే ఉంటుంది లైటింగ్ కూడా. ఓకే, ఇది ఆటో హెడ్ ల్యాంప్స్ అండి, మాన్యువల్ హెడ్ ల్యాంప్స్ వస్తుంది. అండ్ అలాయిస్ కూడా వచ్చాయి మనకు, సిల్వర్ అలాయిస్ కూడా వచ్చేసాయి. అలాంటి ఒక్కసారి బూట్ స్పేస్ గురించి మాట్లాడదాం. ఇది కంపెనీ ఫిట్టెడ్ క్రోమ్ ఇది అంతా వస్తుందండి? లేదండి, క్రోమ్ నేను బయట యాక్సరీస్తో వేయించుకున్నాను ఆటోమొబైల్. ఓకే, సో బూట్ స్పేస్ సఫిషియెంట్గా ఉంటుందా? సఫిషియెంట్గా ఉంటుందండి, 440 లీటర్స్ ఇది మాకు ఫ్యామిలీ పర్పస్గా బాగుంటుందండి. ఓకే, ఈ పార్సల్ ట్రే వస్తుందండి లేదంటే ఎక్స్ట్రా? లేదండి, అది కంపెనీ తరపునే ఇచ్చారండి, వచ్చింది. ఓకే, ఇంకేమేమి యాక్సెసరీస్ వేయించారు మీరు ఒకసారి? మేము యాక్సెసరీస్ వేయించింది మడ్ మ్యాట్స్ అవి వేయించామండి, సీట్ కవర్స్ వేయించాము ఇందులో. ఓకే, ఇంకపోతే సైడ్ బ్రీడింగ్స్ ఇవి. ఓకే, డోర్ ఇవి వేయించాము, డోర్ వైజర్స్ వేయించాము. సో ఇంటీరియర్ నుంచి లోపల డాష్ క్యామ్ కూడా పెట్టించామండి. అవును, ఈ డాష్ క్యామ్ ఆఫ్టర్ మార్కెట్ అండి? ఇది ఆఫ్టర్ మార్కెట్ అండి, అంటే డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లేనా లేకపోతే మళ్ళీ వైర్ కటింగ్ ఏదైనా? వైర్ కటింగ్ ఏం లేదండి, ప్లగ్ అండ్ ప్లే ఈజీగా. మేము సేఫ్టీ పర్పస్ వేయించుకున్నామండి, ఏదైనా కానీ క్లెయిమ్ చేయడానికి కానీ ఇన్సూరెన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా. సో ఇప్పటివరకు టిల్ డేట్ ఏదైనా ఇష్యూస్ మీరు ఫేస్ చేసినవి ఉన్నాయా ఈ కార్తో? ఇష్యూస్ ఏం లేవండి, కొద్దిగా హిల్ ఏరియాకి వెళ్ళినప్పుడు హిల్ హోల్డ్ అసిస్టెంట్ ఇచ్చింటే బాగుండు అనిపించింది. హిల్ హోల్డ్ కంట్రోల్ ఇచ్చింటే కనుక అది కొద్దిగా డ్రాబ్యాక్. బ్యాక్ కెమెరా కూడా కొద్దిగా ఇచ్చింటే బాగుంది, అంటే ఈ సెగ్మెంట్ లో ఇంత రేట్ పెట్టినప్పుడు బ్యాక్ కెమెరా కూడా ఇచ్చింటే బాగుండు, అది కొద్దిగా డ్రాబ్యాక్ అండి. అంటే రివర్స్ చేస్తున్నప్పుడు ఏదైనా కానీ కొద్దిగా చిన్నపిల్లల వెళ్ళడం కానీ బ్యాక్ సైడ్ రేర్ కెమెరా ఉండింటే ఇంకా కంఫర్టబుల్ గా ఉంది. మళ్ళీ మీరు అది ఆఫ్టర్ మార్కెట్ ఇప్పుడు ఏమి వేయించలేండి, మళ్ళీ ఇన్సూరెన్స్ యాడ్ అవుతుంది అనేసి మేము ప్రస్తుతానికి వేయించలేదండి. ఓకే, సెన్సర్స్ ఉన్నాయి కాబట్టి దాంతో మేనేజ్ చేస్తున్నాము. ఓకే, ఇంటీరియర్ వైజ్ గా ఈ 3-4 months లో మీరు ట్రావెల్ చేసిన మట్టుకైతే ఏసీ కూలింగ్ ఎలా ఉంటుంది దీంట్లో? ఏసీ కూలింగ్ బాగుందండి, బాగుంది. 1 or 2 points మాకు మంచి ఏసీ వస్తుందండి. మెయిన్గా 3 cylinders ఇంజన్లో కూలింగ్ చాలా అవుతుంది, కూల్ బట్ స్లోగా అవుతుందని ఒక కంప్లైంట్ కూడా. అది అంత ఇబ్బంది ఏం లేదండి, పర్లేదు, బాగానే వస్తుంది, ఒక 2-3 minutes లో కూల్ అవుతుంది. ఓకే, వెనకాల వేసి వెంట్స్ వచ్చాయా ఈ వేరియంట్లో? రేర్ వెంట్స్ ఉన్నాయండి.
ఓ చాలా బేస్ మోడల్స్లో అది తీసేస్తున్నారు ఈ మధ్య, కాస్ట్ రావట్లేదు. ఓకే, అదొకటి. సో ఇంకోటి స్కోడా కార్స్ ఫస్ట్ రీజన్ మైలేజ్ ఒకటి భయపడుతూ ఉంటారు. మీకైతే హైవేస్లో డీసెంట్ మైలేజ్ వస్తుంది, సిటీస్లో సర్వీస్ తర్వాత బెటర్ అవుతుంది అని అన్నారు. సెకండ్ విషయం ఇంకోటి, ఒక 3 years తర్వాత ఫ్రీ సర్వీస్ అయిపోయి పెయిడ్ సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాత మెయింటెనెన్స్ ఎక్కువగా వస్తుంది అని అంటారు. సో మీరు అది ఆలోచించారా? మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, దీనికి సర్వీస్ ప్యాకేజ్ ఏమైనా తీసుకున్నారా? మెయింటెనెన్స్ వస్తుంటే ఇవి ఆల్వేస్ జర్మన్ కార్స్ కాబట్టి కొద్దిగా ప్రీమియంగానే ఉంటాయండి. అంటే అదర్స్ కంపేర్ చేస్తే ఇప్పుడు ఒక బయట ఒక 1000 రూపీస్ పడే పార్ట్ ఇక్కడ 1200 1300 పడుతుందండి. అది ప్రీమియం సెగ్మెంట్ కాబట్టి అలాగే ఉంటుంది, దేనికైనా అంతే అండి. మనం తినే ఫుడ్ విషయంలో క్వాలిటీ ఉంటాము, మన లైఫ్ విషయంలో కూడా మన క్వాలిటీ ఉండాలి కదా. ఇది బయటకు వెళ్తే మన ప్రాణాలను సేవ్ చేస్తుంది, ఏదన్నా కనీసం కొద్ది వరకు రెసిస్ట్ చేస్తుంది కదా మన ప్రాణాలని, కొద్దిగా 5 star రేటింగ్. అందుకోసం దీన్ని చూజ్ చేసుకున్నాం. సో ముందే ఇది ఫిక్స్ అయిపోయారు మీరు, అంటే మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, కాస్త సేఫ్టీ మనకు కన్వీనియంట్ గా ఉండాలి, డ్రైవింగ్ బాగుండాలి, కంఫర్ట్ మెయిన్. డ్రైవింగ్ కంఫర్ట్ బాగుంటే కనుక ఇబ్బంది ఉండదు, ఏదైనా కానీ లాంగ్ రైడ్స్కి వెళ్ళినా కానీ ఇబ్బంది ఉండదు మనకు. అచ్చా, ఇంకోటి సర్వీస్ కాస్ట్ తర్వాత ఎలా వస్తుంది? మీరు ఏమైనా ప్యాకేజ్ లాంటివి తీసుకున్నారా దీంట్లో? ప్యాకేజ్ ఏం లేండి, ఫస్ట్ ఈ కార్ తీసుకున్నప్పుడు 3 years వరకు ఇచ్చారండి సర్వీస్, అవన్నీ ఫ్రీ అని చెప్పేశారు. పార్ట్స్ పరంగా ఏదైనా అయితే మనం 50% అయితే బేర్ చేసుకోవాలి, రిమైనింగ్ అంతా సర్వీసింగ్ అంతా ఫ్రీనే అని చెప్పారండి. దీనికి స్టార్టింగ్ లోనే ఆఫర్ ఆ విధంగా పెట్టారు. ఫస్ట్ 30,000 కస్టమర్స్ పెట్టారు, ఫస్ట్ 30,000 కస్టమర్స్ ఆ విధంగా. మీకు అది ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ ఫస్ట్ 30,000 కస్టమర్స్ లో మేము ఉన్నామండి. అచ్చా, ఓకే. అండ్ ఇంకోటి మీరు ఇన్సూరెన్స్ తీసుకునే టైంలో ఒకటి చెప్పారు, అది ఒక్కసారి షేర్ చేసుకోరా? ఇన్సూరెన్స్ మేము అంటే స్కోడా షోరూమ్ వాళ్ళు మమ్మల్ని ఇన్సూరెన్స్ షోరూంలోనే తీసుకోమని చెప్పారండి, కానీ మేము అది రిజెక్ట్ చేసామండి. అంటే వాళ్ళు చెప్పే ప్రైస్ బయట ఆన్లైన్ ప్రైస్ కంటే ఒక 80% దాకా ఎక్కువ ఉందండి. అందుకోసమే మేము ఏం చేసామంటే ఆన్లైన్లో చూజ్ చేసుకున్నాము. వాళ్ళు ఇచ్చే సేమ్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీ ఉందో అదే కంపెనీ కూడా మేము చూజ్ చేసుకున్నాము. చాలా బెనిఫిట్ అయ్యామండి దాని. అంటే మాకు ఆప్షన్స్ కూడా ఆన్లైన్లో అయితే మనకు ఎలాంటి తీసుకోవాలి, దేనికి పార్ట్స్ పరంగా ఏమేమి తీసుకోవాలి అనేది మనకు ఐడియా తీసుకొని ఆన్లైన్ యూట్యూబ్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకొని చూజ్ చేసుకున్నామండి. దానివల్ల మాకు బెనిఫిట్ అయ్యిందండి. ఎంత డిఫరెన్స్, కాస్ట్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 20,000-25,000 ఇన్సూరెన్స్ అయితే బెనిఫిట్ జరిగిందండి. డిఫరెన్స్ ఉంది. దానివల్ల మేము యాక్సరీస్ ఇవన్నీ కూడా వేయించామండి. అంటే ఆ కాస్ట్ కటింగ్ లోనే దాంతోనే మేము యాక్సరీస్ అన్ని వేయించామండి. డీలర్ ఇబ్బంది ఏమైనా కంపల్సరీగా తీసుకోవాలి అని అన్నారా? ఫోర్స్ మరీ ఎక్కువ చేయలేదు కానీ 1 or 2 times చెప్పారండి. లేదు మేము స్కోడాకు మళ్ళీ కంప్లైంట్ రైజ్ చేస్తాం అనేసరికి వాళ్ళ సరే మీ ఇష్టం సార్ ఇంకా అని చెప్పేసి చెప్పారు. ఓకే. సో సేఫ్టీ విషయంలో అయితే టాప్ నాచ్ కూడా. నేను ఈ కార్ని ఎప్పుడు నమ్మాను అంటే ఢిల్లీలో మనకి ఎక్స్పోలో జరుగుతున్నప్పుడు ఏదైతే భారత్ ఇన్కప్ టెస్ట్ జరిగిందో ఆ వెహికల్ అక్కడ నేను లైవ్లో చూశాను, ఇంపాక్ట్ అయిన వెహికల్స్. కాబట్టి నేను బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే ఒప్పుకుంటాను. మీ ఒపీనియన్ సేఫ్టీ పరంగా ఎలా అనిపిస్తుంది? సేఫ్టీ పరంగా అయితే పర్లేదండి. అంటే బ్రేకింగ్ అందుకు మీకు 90-100లో వెళ్తున్నా బ్రేకింగ్ బాగానే పడుతుందండి. ఏదైనా సడన్ గా ఆబ్జెక్ట్ ఏదైనా వచ్చినా కానీ రోడ్ మీద పర్లేదు, కంట్రోల్ చేయగలిగేంత విధంగా ఉందండి. ఓకే. సస్పెన్షన్ కూడా బాగుందండి ఓవరాల్ గా. అదర్ ఈ సెగ్మెంట్ లో మిగతా కార్స్ కంపేర్ చేస్తే సస్పెన్షన్ బాగానే ఉందండి. మెయిన్గా ఈ సెగ్మెంట్ ఇప్పుడు ఎక్కువగా బయట ట్రెండ్ సేల్స్ అవుతున్నాయి. సో ఈ సెగ్మెంట్లో చాలా ఆప్షన్సే ఉన్నాయి కదా, మీరైతే ఈ కార్ని చూస్ చేసుకోమని సజెస్ట్ చేస్తారా, లేదంటే దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకేదైనా చూస్ చేసుకోమని చెప్తారా? మెయిన్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్, మెయిన్ ఇంజన్ స్మూత్నెస్, ఓకే, మంచి 5 star రేటింగ్, చైల్డ్ కానీ అడల్ట్ కానీ, అందుకోసమే దీన్ని చూస్ చేసుకుని. ప్లస్ జర్మన్ కార్ ప్రీమియం, మిడిల్ క్లాస్ లగ్జరీస్ కార్ ఆల్వేస్, అందుకని. సో అన్నిటికంటే బెటర్ అంటే నెక్సాన్ 3XO కంటే కూడా ఈ మీరు చెప్పిన పాయింట్స్ వైజ్ అయితే బెటర్గా రెండు నేను అవన్నీ టెస్ట్ డ్రైవ్ చేశాను, ఇది చేశాను. ఓవరాల్గా ఇదే నచ్చిందండి. రీసెంట్గా వెళ్ళిన లాంగ్ డ్రైవ్స్ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేసుకోండి. రీసెంట్గా మేము 2 times కడపకి వెళ్ళామండి, దాదాపు 400 kilometers ఇక్కడ నుంచి విజయవాడ. ఓకే. 2 rides వెళ్ళినప్పుడు కూడా మాకు కంఫర్ట్గానే అనిపించిందండి. అంటే డ్రైవ్ చేసి అలసిపోయేంత అంత ఇబ్బంది పడలేదండి, చాలా కంఫర్టబుల్గా అనిపించిందండి జర్నీ ఓవరాల్ గా. అంటే మెయిన్ హైవేస్ లో క్రూయిజ్ కంట్రోల్ ఉండడం అనేది మాకు బాగా బెనిఫిట్ అయింది. దానివల్ల మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అంటే అది నేను ఫస్ట్ రైడ్ లో క్రూయిజ్ కంట్రోల్ ఉంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది అన్నది మాకు తెలియలేదు. అపాన్ ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వల్ల అది తెలుసుకున్నాను. 1 or 2 kilometers ఇంకా మైలేజ్ బెటరే అవుతుంది, క్రూజ్ బెటరే అవుతుందండి. అంటే మాకు ఉన్న క్రూయిజ్ కంట్రోల్ పెద్ద ఎసెట్ అండి మాకు. ఎందుకంటే లాంగ్ జర్నీలో వెళ్ళినప్పుడు
క్రూయిజ్ కంట్రోల్ సెట్ చేసుకుంటే మోస్ట్లీ 70-80% క్రూయిజ్ కంట్రోల్తోనే వెళ్తామండి. ఓకే. అక్కడ వెళ్ళినప్పుడు కనుక మైలేజ్ బాగుంటుందండి. మ్యాక్సిమం 80-85 అలా ఆ స్పీడ్లో వెళ్తే కనుక మీకు మైలేజ్ ఖచ్చితంగా 16 ఇస్తుందండి. అంటే మాకు అది ప్రూవ్ అయింది. మేము అక్కడి నుంచి అలాగే వచ్చాము. మోస్ట్లీ 80% జర్నీ అంతా క్రూయిజ్ కంట్రోల్తోనే వచ్చామండి. ఓకే. సో కాన్స్టెంట్ స్పీడ్ వల్ల మైలేజ్ బెటర్ అవుతుంది. మైలేజ్ ఇంకా బెటర్ అవుతుందండి. మీకు 17 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు క్రూయిజ్ కంట్రోల్తో వెళ్తే కనుక లాంగ్ జర్నీ. సో ఫైనల్లీ ఒకసారి ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఈఎంఐ ఒకసారి షేర్ చేసుకోవాలి. ఏంటండి ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్ అండ్ ఈఎంఐ ఒకసారి అది షేర్ చేసుకో. ఆన్ రోడ్ ప్రైస్ 13,10,000 పడిందండి. మేము డౌన్ పేమెంట్ 6 lakhs వేసి రిమైనింగ్ లోన్కి వెళ్ళామండి. ఎస్టిమేటెడ్ ఈఎంఐ ఎంత వస్తుంది? ఈఎంఐ పర్ మంత్ 20,000 కడుతున్నాండి 4 years వరకు. 4 yearsలో. ఓకే. సో ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అండ్ కంపెనీ బెటర్ చేసుకోవాల్సిన విషయాలు ఇంకేమన్నా? కంపెనీ బెటర్ అదే హిల్ హోల్డ్ ఒకటి సెకండ్ బేస్ వేరియంట్ కదా, దీని నుంచే హిల్ హోల్డ్ అసిస్టెంట్ ఇచ్చింటే బాగుండేది. రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా కూడా ఇచ్చింటే కొద్దిగా సేఫ్టీ ఫీచర్ ఈ రెండు ఇచ్చింటే బాగుండండి. మిగతాటి కొన్ని క్యాబిన్ ఇంటర్నల్ ఏసీ ఇచ్చారు, ఒకటి గ్లో బాక్స్ ఏసీ ఇచ్చారు, అది కొద్దిగా అన్నెసరీ. దాని బదులు రివర్స్ కెమెరా ఏదైనా ఇచ్చింటే కనుక కవర్ చేసింటే సరిపోయింది, కానీ చేయలేదు. ఇంకోటి ఇది యాక్సెసరీస్ లో కూడా అవైలబిలిటీగా ఉండదు అనుకుంటా. రివర్స్ కెమెరా డీలర్ నుంచి వేయించుకుందాం అనుకున్నా కూడా డీలర్ నుంచి చెప్పారండి. మొత్తం అంతా ఆండ్రాయిడ్ ప్లే అంతా మొత్తం ఉందండి, అయితే కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. సరే మొత్తం ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అంతా కూడా చేంజ్ చేసుకోవాలి. ఇన్ఫోటైన్మెంట్ 30,000 దాకా చెప్పారు. బయట ఆఫ్టర్ మార్కెట్ బయట తక్కువే ఉన్నాయి. సరే చూద్దాము, ముందు 1 or 2 years తర్వాత చూద్దాము. ప్రజెంట్ బ్యాక్ సైడ్ సెన్సార్స్ ఉన్నాయి కదా, ప్రజెంట్ రన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో 2025లో వెయిటింగ్ చేసిన తర్వాత కూడా తీసుకోవాల్సిన దానికి మెయిన్ రీజన్ వచ్చేసి స్కోడా బ్రాండింగ్ ఒకటి. సో మైలేజ్ విషయం అండ్ మెయింటెనెన్స్ ఒక్కటి పక్కన పెట్టేస్తే స్టెబిలిటీ కానివ్వండి, డ్రైవింగ్ డైనమిక్స్ కానివ్వండి అండ్ సేఫ్టీ వైజ్ కానివ్వండి, ఇవన్నిట్లో అయితే ఈ కార్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. టాటాకి వెళ్తే మనకు సర్వీస్ ఇష్యూ అదొకటి ఉంటుంది, సర్వీస్ ప్రాబ్లమ్ అంటారు మళ్ళీ, అదొకటి కాకుంటే మనకు స్కోడాలో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేయాలంటే బైకర్స్ బై తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసిన అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి.